హలో ఫ్రెండ్స్. జూన్ 3, 2025 బెంగుళూరు సిటీ. 18 సంవత్సరాల నుంచి నిద్రపోని ఆ కళ్ళు ఆ రోజు ఫైనల్‌గా ప్రశాంతంగా మూసుకున్నాయి. బాధతో కాదు, ఆనందంతో. రోడ్లన్నీ కూడా రెడ్ సీ లాగా మారిపోయాయి. స్ట్రేంజర్స్ ఒకరినొకరు సొంత అన్నదమ్ముల్లాగా హగ్ చేసుకున్నారు. కొంతమందైతే ఏడ్చేశారు కూడా. ఎందుకంటే 18 సంవత్సరాల నుంచి ఎదురుచూస్తున్న ఆ కల ఒక్కసారిగా నెరవేరింది. ఫైనల్‌గా ఈసాల కప్ నమ్దు. ఆర్‌సీబీ అంటే జస్ట్ క్రికెట్ టీమ్ కాదు. అదొక ఎమోషన్. అది లాయల్టీ. అది ఒక నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. సో ఈరోజు వీడియోలో ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ ఎమోషనల్ ఫ్రాంచైజ్ గురించి మనం తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ది షో. ది బర్త్ ఆఫ్ ఆర్‌సీబీ. 2008 ఐపీఎల్ స్టార్ట్ అయింది. 8 టీమ్స్, మిలియన్స్ ఆఫ్ డ్రీమ్స్. బెంగళూరు సిటీ నుంచి పుట్టుకొచ్చిన ఫ్రాంచైజ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఆ టీంకి ఫస్ట్ కెప్టెన్ ది వాల్, అదే రాహుల్ ద్రవిడ్. కానీ ఫస్ట్ సీజన్ వాళ్ళకి డిజాస్టర్గా నిలిచింది. ఆడిన 14 మ్యాచ్ల్లో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే గెలిచారు. పాయింట్స్ టేబుల్లో ఆల్మోస్ట్ అట్టడుక్కు వెళ్ళిపోయారు. ఆ టైంలో ఎవరైనా సరే ఫ్యూచర్లో ఈ టీం ఇండియాలో మోస్ట్ లవబుల్ ఫ్యాన్ బేస్ అవుతుంది అని చెప్పుంటే మాత్రం ఖచ్చితంగా మొహం మీద నవ్వేవాళ్ళు. కానీ ఫెయిల్యూర్స్ సమ్ టైమ్స్ క్రియేట్స్ లెజెండ్స్. 2009లో కెప్టెన్సీ అనిల్ కుంబ్లేకి వచ్చింది. ఆ సీజన్లో ఆర్సీబీ ఫస్ట్ టైం ఫైనల్స్కి రీచ్ అయింది. కానీ ఫైనల్లో డెక్కన్ చార్జర్స్ చేతిలో హార్ట్ బ్రేక్ అయింది. అండ్ ఆ టీంలో ఒక యంగ్ ప్లేయర్ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. అతని పేరే విరాట్ కోహ్లీ. అప్పటికి తను కింగ్ కాదు, కానీ ఒక స్ట్రామ్ లాగా రాబోతున్నాడు. 2011లో ఆర్సీబీకి ఒక బీస్ట్ దొరికింది. అదే క్రిస్ గెయిల్. యూనివర్స్ బాస్. గెయిల్ బ్యాటింగ్ అంటే బ్యాటింగ్ కాదు, అది ఒక డిస్ట్రక్షన్. గ్రౌండ్లో తనున్నంతసేపు ప్రతి ఓవర్ ఒక దీపావళిలాగా ఉండేది. సిక్సర్లు అయితే స్టేడియం రూఫ్ల మీదకి వెళ్ళి పడుతూ ఉండేవి. ఇంతటి భారీ పర్ఫార్మెన్స్ చేస్తే ఫైనల్స్కి వెళ్లకుండా ఉంటారా? వెళ్ళారు. ఆర్సీబీ ఆ సంవత్సరం ఫైనల్స్కి రీచ్ అయింది. కానీ మళ్ళీ హార్ట్ బ్రేక్. చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఆర్సీబీ ఫైనల్స్లో ఓడిపోయింది. దీంతో ఆర్సీబీ ఫ్యాన్స్కి రెండో ఫైనల్లో రెండో హార్ట్ బ్రేక్ ఎదురైంది. బట్ అప్పటికే ఆర్సీబీ ఇండియాలో ది మోస్ట్ ఎంటర్టైనింగ్ టీమ్గా మారిపోయింది. అండ్ ఇప్పుడొచ్చింది ఆర్సీబీ హిస్టరీలో మోస్ట్ ఐకానిక్ సీజన్. అదే 2016. విరాట్ కోహ్లీ ఈ సీజన్లో మాన్స్టర్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోయాడు. ఆ సీజన్లో 973 పరుగులు చేసి 4 సెంచరీలు కొట్టాడు. ఐపీఎల్ హిస్టరీలో ఇది ఇప్పటికీ అన్టచ్డ్ రికార్డ్. ఆ సీజన్లో కోహ్లీ ఆడిన బ్యాటింగ్ ప్యూర్ మ్యాడ్నెస్ అని చెప్పాలి. అండ్ అతని పక్కన మరో ఏలియన్ కూడా ఉన్నాడు. అతనే ఏబీ డివిలియర్స్. మిస్టర్ 360 అనే బిరుదుతో బాల్ని 360 డిగ్రీస్లో ఎటు పడితే అటు కొట్టేవాడు. ఏబీ డివిలియర్స్, కోహ్లీ, గెయిల్ వీళ్ళ ముగ్గురు బ్యాటింగ్కి వస్తున్నారంటే బౌలర్స్కి నైట్ మేర్స్ వచ్చేవి. 2016లో ఆర్సీబీ ఎంటైర్ టోర్నమెంట్ని డామినేట్ చేసి మరీ ఫైనల్స్లోకి అడుగుపెట్టింది. కానీ ఫైనల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో మళ్ళీ ఇంకొక హార్ట్ బ్రేక్. మూడో ఫైనల్, మూడోసారి హార్ట్ బ్రేక్. ఎక్కడైతే ఆర్సీబీ ఫ్యాన్స్ హార్ట్ బ్రేక్ అయిందో అక్కడే వాళ్ళ లాయల్టీ అనేది స్టార్ట్ అయింది. ఆర్సీబీ రికార్డ్స్ గురించి చెప్పాలంటే అన్ని కూడా ఎక్స్ట్రీమ్ రికార్డ్సే. 2013లో క్రిస్ గెయిల్ 175 పరుగులు కొట్టాడు. ఐపీఎల్ హిస్టరీలో మోస్ట్ డేంజరస్ ఇన్నింగ్స్ ఇది. వాళ్ళు కొట్టిన 263 స్కోర్ ఆ టైంలో అందరినీ షాక్కి గురిచేసింది. కానీ ఎగ్జాక్ట్గా 4 సంవత్సరాల తర్వాత సేమ్ అదే ఆర్సీబీ, సేమ్ అదే జెర్సీ 49కే ఆల్అౌట్ అయిపోయింది. ఐపీఎల్ హిస్టరీలోనే ఇది లోయెస్ట్ టోటల్. అటువైపు హైయెస్ట్ స్కోర్ కూడా ఆర్సీబీదే, అండ్ ఇటువైపు లోయెస్ట్ స్కోర్ కూడా ఆర్సీబీదే. ఆబ్వియస్గా హైయెస్ట్ స్కోర్ కొట్టినప్పుడు ఫ్యాన్స్ పెరుగుతారు. అండ్ లోయెస్ట్ స్కోర్ కొడితే ఎందుకురా ఈ టీం అని చెప్పి ఫ్యాన్స్ వదిలేయచ్చు. కానీ అలా వదలలేదు. షాకింగ్ థింగ్ ఏంటంటే ఆ 49కి ఆల్అౌట్ అయ్యాక ఫ్యాన్ బేస్ ఇంకా ఎక్కువైంది. ఫ్యాన్స్ వాళ్ళ సపోర్ట్ని ఆర్సీబీకి ఇంకా ఎక్కువ చూపించారు. వాళ్ళ లాయల్టీ ఎలా ఉంటుందో ఆర్సీబీ ఫ్యాన్స్ మరొకసారి ప్రూవ్ చేసుకున్నారు. ఎందుకంటే రియల్ ఫ్యాన్స్ ఓన్లీ సపోర్ట్స్ డ్యూరింగ్ ఫెయిల్యూర్స్. 2017 నుంచి 2022 వరకు మీమ్స్, ట్రోల్స్ అన్నీ హార్ట్ బ్రేక్సే. ప్లే ఆఫ్స్ మిస్ అయ్యారు, క్లోజ్ మ్యాచెస్ ఓడిపోయారు. సోషల్ మీడియా మొత్తం ఆర్సీబీని తెగ టార్గెట్ చేసి ట్రోల్స్ వేయటం, మీమ్స్ చేయటం ఇవన్నీ చేస్తూ వచ్చారు. కానీ ఇవన్నీ చేసినా చిన్నస్వామి స్టేడియంలో మాత్రం సపోర్ట్ ఏ మాత్రం తగ్గలేదు. టికెట్స్ సెకండ్స్లో సోల్డ్ అవుట్ అయిపోతాయి. ఎందుకంటే ఫ్యాన్స్ ట్రోఫీని కాదు, ఎమోషన్ని లవ్ చేశారు. 2021లో విరాట్ కోహ్లీ కెప్టెన్సీని వదిలేశాడు, కానీ టీంని వదలలేదు. అతను చెప్పిన ఈ లైన్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఎప్పటికీ లెజెండరీగా ఉండిపోతుంది. అదే ఐ వాంట్ టు సర్వ్ దిస్ టీమ్. అది విరాట్ కోహ్లీ లాయల్టీ. కెప్టెన్ సీట్ వదిలేసినా కానీ ఒక సోల్జర్ లాగా ఫైట్ చేయడం మొదలుపెట్టాడు. అండ్ అది అతని గ్రేట్నెస్. 2023 తర్వాత
ఆర్సీబీ స్ట్రాటజీ మొత్తం మారిపోయింది. స్టార్ పవర్ కన్నా బ్యాలెన్స్డ్ స్క్వాడ్ మీద వాళ్ళు ఎక్కువగా ఫోకస్ చేశారు. ఆ టైంలోనే ఒక సైలెంట్ వారియర్ రైజ్ అయ్యాడు. అతనే రజత్ పటిదార్. బిగ్ హైప్ లేదు, మీడియా అటెన్షన్ లేదు, కానీ టెంపర్మెంట్ బెస్ట్ లెవెల్లో ఉంది. ఆర్సీబీ అతనికి కెప్టెన్సీ ఇచ్చింది. అదే ఆర్సీబీ టీంకి, ఆర్సీబీ ఫ్యాన్స్కి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్. ఈ విషయం గురించి తెలుసుకునే ముందు ఇంతవరకు ఈ వీడియో చూసారంటే ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపించిందని అనుకుంటున్నాను. మీకు కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మన ఛానల్కి ఇంతవరకు కనుక సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయ్యి పక్కన ఉన్న గంటని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. ఆల్రెడీ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసిన వారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఆ 2025 సీజన్లో సంథింగ్ ఫెల్ట్ డిఫరెంట్. 36 సంవత్సరాల ఏజ్లో కూడా విరాట్ కోహ్లీ ఫైర్ ఏ మాత్రం తగ్గలేదు. ఆ సీజన్లో విరాట్ కోహ్లీ 657 పరుగులు చేశాడు. ఇటువైపు టాప్ ఆర్డర్లో ఆడుతున్న ఫిల్ సాల్ట్ ఫుల్ అగ్రెషన్ని, ఇంటెంట్ని చూపించాడు. ఇక బౌలింగ్లో భువనేశ్వర్ కుమార్ ఎక్స్పీరియన్స్, క్రొనల్ పాండ్యా డిసిప్లిన్, ఫైనల్గా ఆర్సీబీ కంప్లీట్ స్క్వాడ్గా కనిపించింది. మొత్తానికి ఆ రోజు వచ్చింది. జూన్ 3, 2025 అహ్మదాబాద్. ఆర్సీబీకి పంజాబ్ కింగ్స్ మధ్య ఫైనల్ మ్యాచ్. 18 సంవత్సరాల నిరీక్షణ. ఇంకా ప్రెషర్ అంటారా, అన్ఇమాజినబుల్. అటువైపు ప్లేయర్స్లో, ఇటువైపు ఫ్యాన్స్లో ఒకటే టెన్షన్. ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 190 రన్స్ కొట్టింది. కోహ్లీ మ్యాచ్లో 43 రన్స్ కొట్టాడు. టార్గెట్ పెద్దదైతే కాదు, ఎదురుగా ఉన్న పంజాబ్ కింగ్స్కి ఇది అసలు పెద్ద టార్గెటే కాదు. కానీ ఫైనల్ ప్రెషర్. ఎందుకంటే అటువైపు పంజాబ్ కింగ్స్ కూడా 18 సంవత్సరాల నుంచి కప్పు కోసం వెయిట్ చేస్తోంది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. పంజాబ్ మంచి ఫైట్ ఇచ్చింది. మ్యాచ్ లాస్ట్ ఓవర్ వరకు వెళ్ళింది. కానీ ఫైనల్గా ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలిచింది. 18 సంవత్సరాల నుంచున్న బాధ, నిరీక్షణకి ఆన్సర్ దొరికింది. ఆ మూమెంట్లో స్టేడియంలో అరుస్తున్న ఫ్యాన్స్ గొంతు ఒక గర్జనలాగా అనిపించింది. రజత్ పటిదార్ ట్రోఫీని లిఫ్ట్ చేశాడు. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఐపీఎల్ హిస్టరీలో ఈసాల కప్పు నమదే, ఈసాల కప్పు నమదే అనే స్లోగన్ కాస్త ఈసాల కప్పు నమదుగా మారిపోయింది. 2008 నుంచి 2025 వరకు ఒక వ్యక్తి అందరికంటే చాలా లాయల్గా నిల్చున్నాడు. అతనే విరాట్ కోహ్లీ. ట్రోఫీ చూడగానే కోహ్లీ ఎమోషన్ అయిపోయాడు. ఇయర్స్ ఆఫ్ పెయిన్, ట్రోలింగ్, హార్ట్ బ్రేక్ అన్నీ ఆ టీయర్స్లో బయటకు వచ్చేసాయి. దట్ మూమెంట్ వాజ్ నాట్ జస్ట్ క్రికెట్, ఇట్స్ అన్ ఎమోషన్. యాక్చువల్గా ఆర్సీబీ గెలుచుకున్న ట్రోఫీ ఏదైతే ఉందో అది వాళ్ళకి బిగ్గెస్ట్ థింగ్ కాదు. ఆర్సీబీ ఫ్యాన్ బేసే వాళ్ళకి బిగ్గెస్ట్ థింగ్. 17 సంవత్సరాల పాటు ఫెయిల్యూర్ వచ్చినా కానీ ఆర్సీబీని వాళ్ళు సపోర్ట్ చేస్తూ వచ్చారు. ఎందుకు? బికాస్ షేర్డ్ పెయిన్ క్రియేట్స్ స్ట్రాంగ్ బాండ్. కలిసి ఓడిపోయారు, కలిసి ట్రోల్స్ని ఫేస్ చేశారు, కలిసి హోప్ని పెంచుకున్నారు. అండ్ ఫైనల్గా కలిసి కప్పుని గెలుచుకున్నారు. దట్ ఈస్ వై ఆర్సీబీ ఈజ్ నాట్ జస్ట్ ఎ ఫ్రాంచైజ్, ఇట్ ఈస్ ఎ హ్యూమన్ స్టోరీ. ఆర్సీబీ టీం ద్వారా, ఆర్సీబీ ఫ్యాన్స్ ద్వారా మనం ఒక విషయాన్ని నేర్చుకోవాలి. అదే లైఫ్లో మనం అనుకుంది ఇమీడియట్గా రాకపోవచ్చు. ఫెయిల్యూర్స్ వస్తాయి, ట్రోల్స్ వస్తాయి, జనాలు మనల్ని చూసి నవ్వుతూ ఉంటారు. కానీ నమ్మకం వదులుకోకూడదు. అలా కంటిన్యూ అవుతూనే ఉండాలి. వన్ డే మనం చూసే క్లైమాక్స్ ఏదైతే ఉంటుందో అది అదిరిపోతుంది. అండ్ ఆర్సీబీ దాన్ని ప్రూవ్ చేసి చూపించింది. 18 సంవత్సరాల పేషెన్స్ ఫైనల్లీ బికేమ్ ఏ హిస్టరీ. అండ్ ఇప్పుడు మళ్ళీ అదే ఆర్సీబీ టీం ఫైనల్స్కి చేరుకుంది. మరి ఈసారి కూడా కప్పు గెలిచి ఫ్యాన్స్కి అదే ఆనందాన్ని ఇస్తుందా? ఇన్ కేస్ కప్పు గెలిచినా గెలవపోయినా ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రం ఎప్పటికీ ఆర్సీబీకి లాయల్గానే ఉంటారు. మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ అలాగే మన నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై. హ్యావ్ నెక్స్ట్ డే.